ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 8వ అధ్యాయంలో అజామిలుడు మరణానంతరం ఒక పక్క విష్ణుదూతలు మరొక పక్క యమదూతలు వచ్చి ఉన్నారు. వారిని ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యం ఉంది ఈ విధంగా సంభాషణ ఆడుకుంటున్నారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుంచి వచ్చితమే. మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపత్వములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెనని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడి చేయు పాప పుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి వినవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూచిపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రమును నిందించువారును, గోహత్య, బ్రాహ్మణ హత్య పాపములు చేసిన వారు, పరస్త్రీని కామించిన వారును, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చెయ్యువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటునుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి కూడా దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా, అంటే విష్ణుదూతలుకి మన యమకింకరులు ఈ విధంగా ఏవైతే పాప చేశారో వారికి యమలోకం ప్రాప్తించును అని చెబుతున్నారనమాట. అట్లాగే ఆ మాటలు విన్న విష్ణుదూతలు యమకింకరులకి ఈ విధంగా చెబుతున్నారు. ఓ యమకింకరులారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మసూక్తములు తెలియవు. ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పిదము వినుడు అని చెబుతున్నారు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనములు పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుణ్ణి గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరి ఏ రూపమున గాని హరినామస్మరణ చెవి వినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెను. కాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదము అని చెప్పిరి. అజామిలుడు విష్ణుదూతల అలాగే యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు కాని, ధర్మములు కాని నేను చేసి ఎరగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అని అంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టులా బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునొందెదురు. ఇది ముమ్మాటికిని నిజము. కార్తీక పురాణం 9వ అధ్యాయం 9వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. ఆహా, ఈ స్టోరీస్ నిజంగా వినడానికి చాలా బాగుందండి. నిజంగా హరినామస్మరణ వినగానే మనం విష్ణులోకానికి స్వర్గప్రాప్తి ఏ విధంగా కలుగుతుందనేది ఈ స్టోరీ ద్వారా అయితే కనుక మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి. ఈ పారాయణం మరికొంతమందికి చేరటం కోసం మన వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.
మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.